హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు అలాగే కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే కలవు. వీడియోనైతే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 324 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఈ ఉద్యోగాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ దేవాలయాలు ఉన్నాయి కదా, ఈ యొక్క దేవాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి 324 పోస్టులు అంట. వాటిని భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది, నిర్ణయించుకున్నట్లు. అయితే వాటిని వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని ఈఓలకు కూడా దేవాదాయ శాఖలు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ మేరకు ఈఓలు ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట. సో త్వరలోనే ఆలయాల వారీగా రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్లు అయితే వెలువడనున్నట్లు సమాచారం. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 1500 మంది విద్యా వాలంటీర్ల నియామకం అంటూ రావడం అయితే జరిగింది. 5 జిల్లాల్లో ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత తీర్చేందుకనే ఈ యొక్క నియామకాలను అయితే నిర్వహిస్తున్నారు. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో ఈ యొక్క విద్యార్థుల సంఖ్య అనుగుణంగా బోధించే టీచర్లు అయితే లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కదా పిల్లలు. సో అందుకోసం 1500 మంది విద్యా వాలంటీర్లను అయితే నియామకానికి అయితే తీసుకొస్తున్నారు అన్నమాట. సో ఇక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విద్యా వాలంటీర్ని తాత్కాలికంగా నియమించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిందన్నమాట. సో దీనికి తాత్కాలిక ప్రాతిపదిక విని నియమించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఉన్నారు కదా, నవీన్ నికోలస్, ప్రభుత్వానికైతే ప్రతిపాదించారన్నట్లు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కేంద్రీయ విద్యాలయం నవోదయాల్లో 12,799 పోస్టులు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. కేంద్రీయ విద్యాలయం నవోదయాలో 12,799 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. సో వీటిలో కేంద్రీయ విద్యాలయంలో 9,156, 7,444 టీచింగ్ గాను 1,712 నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ యొక్క నవోదయాల్లో 3,643 పోస్టులు అయితే ఉన్నాయి. డిగ్రీ, బీఈడి, డిఈడి, పీజీ, సీటెట్, ఇంటర్, డిప్లొమా, బిఎల్ఎస్సి అర్హత గల అభ్యర్థులు మనకు డిసెంబర్ 4 లోపు అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో భారీగా ఉద్యోగాలు, త్వరలోనే జాబ్ క్యాలెండర్ అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు. నిరుద్యోగులకు శుభవార్త, త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు గాను అన్ని శాఖల్లోని ఖాళీల సమాచారాన్ని ప్రభుత్వం అయితే సేకరిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు చూసుకుంటే 157 విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 99,000 పోస్టులు ఉన్నట్లు సమాచారం అన్నట్లు. పంచాయతీ రాజ్ శాఖలో 26,000, పట్టణాభివృద్ధిలో 23,000, ఉన్నత విద్యలో 7,000, స్కిల్ డెవలప్మెంట్లో 2,600, రెవెన్యూలో 2,500, వ్యవసాయ శాఖలో 2,400, మహిళా అభివృద్ధి విభాగంలో 1,820 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తుంది. సో త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం అంటూ రావడం అయితే జరిగింది. తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండకూడదన్న నిబంధనను ప్రభుత్వం ఇటీవల అయితే ఎత్తివేసిందన్నట్లు. సో ఈ రూల్ను తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం కూడా తెలిపారు. దీంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అయితే 1994లో ఉమ్మడి ఏపీలో జనాభా నియంత్రణ లక్ష్యంగా ఈ నిబంధన అయితే తీసుకొచ్చారు. ఇప్పుడైతే దీన్ని తొలగించారు అన్నట్లు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే దేశంలో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అంటూ రావడం అయితే జరిగింది. హైదరాబాద్ మహానగరాన్ని మరింత విస్తృత పరిచేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిందన్నట్లు. ఈ యొక్క జిహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు విలీనం చేయాలని నిర్ణయించుకుంది. సో ఓఆర్ఆర్ వరకు అవతలి వైపు ఆనుకొని ఉన్న కొన్ని ప్రాంతాలను గ్రేటర్గా పరిగణించనుంది. అలాగే 1-2 నెలల్లోనే ఈ డివిజన్లు, కార్పొరేషన్ల విభజన పూర్తి కానున్నట్లు తెలుస్తుంది. సో దీంతో 2,735 చదరపు కిలోమీటర్లతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అయితే అవతరించనుందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నేవీలోకి ఐఎన్ఎస్ ఇక్షక్ అంటూ రావడం అయితే జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే కొచ్చిలోని సదరన్ నవాల్ కమాండ్లో జలప్రవేశం చేసింది. ఏంటిది ఈ ఇక్షక్ అనే నౌక? సర్వే నౌక ఐఎన్ఎస్ ఇక్షక్ భారత్ నేవీలోకి ప్రవేశించింది. కేరళలోని కొచ్చిన్లోని సదరన్ నవాల్ కమాండ్లో ఈ యొక్క ఇక్షక్ను నేవీలో చేర్చారన్నమాట. సో భారత నేవీ చీఫ్ అడ్మిరల్ ఎవరు? దినేష్ త్రిపాఠి గారు కదా, అతని సమక్షంలో ఈ నౌక అయితే జలప్రవేశం చేసింది అన్నట్లు. సర్వే వెసెల్ లార్జ్ ఎస్వీఎల్
తరగతిలో ఇది 3వ నౌక. అలాగే సదరన్ నావల్ కమాండ్లో చేరిన మొదటి నౌక. నీటి లోపల మ్యాపింగ్ సర్వే కోసం ఈ నౌకనైతే ఉపయోగిస్తారన్నట్టు గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ ఈ నౌకనైతే నిర్మించింది. సో మనం ఈ యొక్క నౌక నిర్మాణం 80% దేశీయ మెటీరియల్తోనే వాడారనమాట, అంటే మన భారతదేశం మెటీరియల్ అనమాట. సో ఇక్షక్ అంటే సంస్కృతంలో గైడ్ అని అర్థం అన్నమాట, దాని అర్థం వస్తుంది. పోర్టల్ కోసం హైగ్రాటిక్ సర్వేలు నిర్వహించడానికి నావిగేషన్ కోసం ఈ నౌకను అభివృద్ధి చేశారన్నట్టు. సో ఓకేనా. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే QS ఆసియా ర్యాంకింగ్స్ 2025 అంటూ రావడం అయితే జరిగింది. ప్రపంచంలోని ఉన్నత విద్యా సంస్థల పనితీరును అంచనా వేసే ప్రతిష్టాత్మక యొక్క క్వాక్వెరెల్ సైమెన్స్ QS సంస్థ విడుదల చేసినటువంటి ఆసియా ర్యాంకింగ్స్ 2025లో మన భారతీయ విద్యా సంస్థలు గణనీయంగా పురోగతిని సాధించాయి. మొత్తం 7 భారతీయ విద్యా సంస్థలు టాప్ 100లో చోటు అయితే దక్కించుకున్నాయని చెప్తున్నారు. సో ఇందులో 5 IITలు ఢిల్లీ, మద్రాస్, బొంబాయి, కాన్పూర్, ఖరగ్పూర్తో పాటు ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc బెంగళూరులో అయితే ఉన్నాయి. సో IIT ఢిల్లీ వరుసగా 5వసారి దేశంలో అగ్రస్థానాన్ని అయితే నిలుపుకుంది. IISని బెంగళూరు పరిశోధన విద్యా రంగాల్లో దాని నాణ్యతను రుజువు చేస్తూ దేశంలోనే టాప్ 3 స్థానంలో సంపాదించింది. సో ఈ యొక్క టాప్ 200 భారతీయ సంస్థలు, టాప్ 500లో 66 భారతీయ సంస్థలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అదే మన 2016లో కేవలం 24 సంస్థలు మాత్రమే ఉండగా ప్రస్తుతం QS ఆసియా ర్యాంకింగ్స్ జాబితాలో భారత్ నుంచి ఎంత అంట 294 సంస్థలకు చోటు లభించింది. అంటే ఎంత అన్నట్టు మనకు అభివృద్ధి చెందింది కదా. సో అలా అనమాట. గత ఏడాదితో పోలిస్తే 36 విద్యా సంస్థలు తమ ర్యాంకింగ్లను మెరుగుపరుచుకోగా 105 సంస్థలు ర్యాంకింగ్లు అయితే దిగజారాయి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కేంద్రీయ గృహ మంత్రి దక్షత్ పథక్ అవార్డులు 1466 మందికి అంటూ రావడం అయితే జరిగింది. ఈ ఏడాదికి గాను కేంద్రీయ గృహ మంత్రి దక్షత పథక్ అవార్డుల కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సంస్థలకు చెందినటువంటి 1466 మంది పోలీస్ సిబ్బందిని ఎంపిక చేసినట్లు శుక్రవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగిందన్నమాట. సో మనం చూసుకుంటే ఇందులో పహల్గామ్ ఉగ్రవాదులను హతమార్చడంలో కీలక పాత్ర పోషించిన 40 మంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF యొక్క సిబ్బంది ఉన్నారు కదా. ఆ ఆపరేషన్ మహాదేవ్లో ముఖ్య పాత్ర పోషించిన 19 మంది జమ్మూ కాశ్మీర్ పోలీసులో IG కాశ్మీర్ రేంజ్ VK బిర్ది, సీనియర్ SP శ్రీనగర్ GV సందీప్ చక్రవర్తి అయితే ఉన్నారు. 21 మంది ఈ యొక్క CRPF సిబ్బందిలో ఓ అసిస్టెంట్ కమాండర్ కూడా ఉన్నారు. వృత్తితో ప్రతిభ ఉన్నంత ప్రమాణాలతో పాటు ప్రత్యేక కార్యకలాపాలు, దర్యాప్తు, నిఘా, ఫోరెన్సిక్ సైన్స్ అనే 4 రంగాల్లో అధికారులు చూపినటువంటి తెగువకు గుర్తింపుగా ఈ పథకాలను అయితే అందజేస్తారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కుబేరా నగరాల్లో ముంబై, ఢిల్లీ అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే ఎక్కువ మంది బిలియనీర్లు ఉండే అగ్రగామి 10 నగరాల్లో మన భారత్ నుంచి ఏమేమిటి ముంబై, ఢిల్లీ చోటైతే దక్కించుకున్నాయి అన్నట్టు. సో హురెన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక తెలిపింది. దేశ ఆర్థిక వృద్ధికి ఊతంగా నిలుస్తున్నటువంటి ఈ నగరాలు ప్రపంచవ్యాప్త బిలియనియర్ పటంలోనూ చోటు దక్కించుకోగలిగాయని, సంపద సృష్టి యొక్క ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పరంగా మన దేశ ప్రభావం మెరుగుపెరుగుతుందని ఈ జాబితా రుజువు చేస్తుందని చెప్పారనమాట. సో మనం చూసుకుంటే ఈ నగరాల్లో బిలియనీర్ ఎక్కడంటే న్యూయార్క్ వచ్చేసి 119, లండన్ 97, ముంబై 92, బీజింగ్ 91, షాంఘై 87, షెంజాన్ 84, హాంకాంగ్ 65, మాస్కో 59, ఢిల్లీ 57, శాన్ ఫ్రాన్సిస్కో 52. అంటే ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే 119 మంది ఉండడంతో ఈ జాబితాలో అగ్రస్థానం కింద దక్కిందని చెప్పుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భారత్కు బోట్స్వానా చీతాలు అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు. భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు బోట్స్వానాలో చారిత్రక పర్యటన అయితే జరిపారు కదా. ఈ సందర్భంగా మన దేశంలో చీతాల పునరుద్ధరణ ప్రాజెక్టుకు ఊతమినిస్తూ బోట్స్వానా అధ్యక్షుడు డ్యూమా గిడియోన్ బోకో భారతదేశానికి 8 చీతాలను బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారన్నమాట. ఎక్కడి నుంచి? బోట్స్వానా నుండి. సో ఇప్పుడు మనకి ఈ నెల 11 నుంచి పర్యటించారు కదా ఆఫ్రికాలో. బోట్స్వానాకు 11 నుంచి 13లో పర్యటించారు. అక్కడ అధ్యక్షుడు ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నారు అన్నట్టు బహుమతిగా మనకు. ప్రాజెక్టు చీతా కింద లక్ష్యం భారతదేశంలో అంతరించిపోయినటువంటి చీతాలను తిరిగి ప్రవేశపెట్టడం. 1952లో భారత్ చీతాలు అంతరించినట్లు ప్రకటించింది. సో ఇప్పుడు మళ్ళీ వాటిని పునరుత్పత్తి చేస్తున్నాం. ఇటీవల మనం చూసాం కదా కునూర్ నేషనల్ పార్క్లో కూడా మనకు చీతాల్లో ఒక ముఖ్య అనే చీత 5 పిల్లలకు జన్మనిచ్చిందని. అయితే ప్రపంచంలోనే తొలిసారి ఒక ఖండం నుంచి మరో ఖండానికి మాంసాహార జంతువులను తరలించడం ప్రపంచంలో ఇదే తొలిసారి అన్నట్టు. ఈ చీతాల తరలింపు అంటే ఇప్పటి వరకు నమీబియా నుంచి 2022లో సెప్టెంబర్లో 8 చీతాలు, దక్షిణాఫ్రికా నుంచి 2023లో ఫిబ్రవరిలో 12 చీతాలు అయితే వచ్చాయి. ఇక బోట్స్వానా నుంచి వచ్చే చీతాలను మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వన్యప్రాణి అభయారణ్యంలో సంరక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే బాలలకు సోషల్ మీడియా వాడకం నిషేధం అంటూ రావడం మీద జరిగింది. ఎక్కడ ఇది నిర్ణయించింది డెన్మార్క్ ప్రభుత్వం అన్నమాట. 15 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న వారు ఉంటారు కదా పిల్లలు, వారికి సోషల్ మీడియా వాడకుండా డెన్మార్క్ ప్రభుత్వం నిషేధించింది అన్నమాట. సో ఈ యొక్క సోషల్ మీడియా వాడకానికి వయో పరిమితిని విధించడంతో పాటు 13 సంవత్సరాల వయసుకు చేరుకున్న పిల్లలు ఆ మీడియాను వాడేందుకు అనుమతినిచ్చే వెసులుబాటును తల్లిదండ్రులకు కల్పించింది. టీనేజ్కి చెందిన వారితో పాటు అంతకన్నా తక్కువ వయసున్న పిల్లలు సోషల్ మీడియా వ్యసనం బారిన పడకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు అయితే తెలిపారు. 16 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారు సోషల్ మీడియా వాడకుండా నిషేధిస్తూ గత డిసెంబర్లోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు డెన్మార్క్ కూడా తీసుకుందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రైళ్లలో మహిళల భద్రత కోసం ఆపరేషన్ రక్షిత అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఇది ఎక్కడ ప్రవేశపెట్టారంటే కేరళ ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం జరిగింది. రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఆపరేషన్ రక్షిత పేరుతో కేరళ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. తిరువనంతపురం, ఎర్నాకుళం, పల్కడ్, కోజిగోడ్ అలాగే 4 రైల్వే జోన్లలో ఈ ఆపరేషన్ చేపట్టనున్నట్లు రైల్వే పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మహిళా ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే బోగీలు ఉంటాయి కదా, రైల్వే ప్లాట్ఫామ్లపై మహిళల పోలీస్ అధికారులు ఇతర సిబ్బంది గస్తీ కాస్తారని పేర్కొన్నారు. ఇటీవల వక్కల ప్రాంతం వద్ద తాగిన మత్తులో ఉన్న ఓ వ్యక్తి నడుస్తున్న రైల్లో నుంచి ఓ మహిళను నెట్టేసిన నేపథ్యంలో రైల్వే పోలీసులు ఈ చర్యలకైతే ఉపక్రమించారు. ఎక్కడ ఏ రాష్ట్రం? కేరళ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ రక్షిత. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ట్రెండింగ్ డెస్టినేషన్ జాబితాలో కొచ్చిన్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ప్రఖ్యాత ట్రావెల్ ప్లాట్ఫామ్ Booking.com ట్రెండింగ్ డెస్టినేషన్ ఆఫ్ 2026ను విడుదల చేసింది. సో ఈ జాబితా ప్రకారం ప్రపంచ టాప్ 10 ట్రెండింగ్ డెస్టినేషన్లో కేరళలోని కొచ్చిన్ నగరం చోటు దక్కించుకుందని చెప్పొచ్చు. వియత్నాం, స్పెయిన్, కొలంబియా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, జర్మనీ, అమెరికాల దేశాల్లోని ప్రముఖ నగరాల సరసన కూడా మన కొచ్చిన్ అయితే నిలిచింది. సో కొచ్చిన్కు సమీపంలో ఉన్న ప్రశాంతమైన ద్వీప గ్రామాల సముదాయం కడ్మకుడికి కూడా ఈ నివేదిక ద్వారా అంతర్జాతీయ గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. కొచ్చిన్ నగరానికి అరేబియా సముద్రపు రాణి అని పిలుస్తారు కదా. ఈ నగరం శతాబ్దాలుగా సుగంధ ద్రవ్యాల వాణిజ్యానికి కేంద్రంగా కూడా ఉన్నది. భారతదేశంలో యూరోపియన్ వలస పాలకులు తొలి స్థావరాల్లో కొచ్చిన్ కూడా ఒకటి కదా. ఇక్కడ పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ వారి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకైనా ప్రఖ్యాతగాంచిన ప్రాంతాలు చూసుకుంటే పోర్ట్ కొచ్చి, ఇక్కడ వలస పాలన నాటి బంగ్లాల వీధులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి అంటే ఇది భారతదేశంలోని పురాతన యూరోపియన్ చర్చిలో ఒకటి. వాస్కోడి గామా మరణించిన తర్వాత మొదట ఇక్కడే సమాధి అతను చేశారట. సో ఆ తర్వాత పోర్చుగల్కు తరలించారు అతన్ని. సో అలా అన్నమాట. సో మన ట్రెండింగ్ డెస్టినేషన్ జాబితాలో కొచ్చిన్కి అయితే చోటు దక్కింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రపతికి 16వ ఆర్థిక సంఘం నివేదిక అంటూ రావడం అయితే జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు 16వ ఆర్థిక సంఘం తన నివేదికనైతే అందించింది. నిఖార పన్ను ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్రాలు, స్థానిక సంస్థలకు మధ్య పంపిణీ వాటాలు, ఇతర అంశాలపై ఈ సంఘం సిఫారసులు అయితే చేస్తూ ఉంటుందన్నట్లు. సంఘం సిఫారసులను ఆర్థిక శాఖ పరిశీలించి బడ్జెట్లో ప్రవేశపెడుతుందన్నట్లు. సో వచ్చే సంవత్సరం 2026 ఏప్రిల్ 1 నుంచి 5 ఏళ్ల పాటు ఈ సంఘం సిఫారసులు అమలవుతాయి. కాగా 15వ ఆర్థిక సంఘం పన్ను ఆదాయంలో 41% స్టేట్స్కు కేటాయించేలా సిఫారసు అయితే చేసింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఐరిస్ రోబో టీచర్ అంటూ రావడం అయితే జరిగింది. బెంగళూరు అనేకల్ సమీపంలోని చందాపూర్లో డి సేల్స్ అకాడమీ పాఠశాలలో బోధించేందుకు రోబో టీచర్ ఐరిస్ వచ్చిందన్నట్లు. కేరళకు చెందిన మేకర్స్ ల్యాబ్ ఈ యొక్క ఏఐ రోబో ఉపాధ్యాయురాయిల్ని రూపొందించింది. విద్యార్థులు తల్లిదండ్రులకు ఐరిస్ను గత శుక్రవారమే పరిచయం చేయగా సోమవారం నుంచి విధిలోకి చేరిందన్నమాట. ఇంకేంది, అన్ని రోబోలే టీచర్లు అయితే ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? సాంఘిక శాస్త్ర, విజ్ఞాన శాస్త్రం, గణితం తదితర పాఠ్యాంశాల నుంచి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఐరిస్ బదులిచ్చిందన్నమాట. కన్నడం, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, జర్మన్, ఫ్రెంచ్, ఆంగ్లంతో కలిపి మొత్తం ఎన్ని భాషలంటే 40 భాషలు అర్థం చేసుకుంటుందని ప్రిన్సిపాల్ బ్రిజెసి థామస్ పేర్కొన్నారు. అలాగే ప్రతి తరగతిలో 1 గంట ఈ రోబోతోనే పాఠాలు చెప్పిస్తున్నామని తెలిపారనంట. అన్ని స్కూళ్ళల్లో ఈ రోబోలతో పాఠాలు చెప్పిస్తుంటే మనుషులతో అవసరం ఏముంది ఇక రాను. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రజనీకాంత్, బాలకృష్ణలకు అరుదైన గౌరవం అంటూ రావడం అయితే జరిగింది. ప్రముఖ నటులు రజనీకాంత్, బాలకృష్ణలకు అరుదైన గౌరవం దక్కిందని చెప్పొచ్చు. గోవాలో జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో వీరిని ఘనంగా సత్కరించనున్నారు. చిత్ర పరిశ్రమలో 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సన్మానం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ప్రకటించారు. సినీ ప్రయాణంలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయని ఆయన కొనియాడారు.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జల సంరక్షణలో తెలంగాణ టాప్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. జల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలోనే సత్తా చాటిందని చెప్పొచ్చు. కేంద్ర జలశక్తి శాఖ 6వ జాతీయ జల అవార్డులు 2024 జల సంచయ్ జన్ భాగీదారీ అవార్డులలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది తెలంగాణ రాష్ట్రం. మొత్తం అంటే 5,20,322 పనులు పూర్తి చేసిన తెలంగాణకు అవార్డుల పంట పండింది. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించినటువంటి కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర అధికారులు ఆయా అవార్డులు అయితే అందుకున్నారని చెప్పవచ్చు. ఈ యొక్క జల సంరక్షణలో ప్రజలు, పౌర సంఘాలు, కార్పొరేట్ సంస్థలు క్షేత్రస్థాయిలో భాగస్వాములను చేసే లక్ష్యంతోనే కేంద్ర జల సంచయ్ జన్ భాగీదార్ కార్యక్రమం కేంద్రం శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 53వ సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం అంటూ రావడం ఇది జరిగింది. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి సిజేఐగా సోమవారం నాడు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం అయితే చేశారన్నమాట. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో అయితే కొనసాగనున్నారు. సిజేఐగా బాధ్యతలు చేపట్టబోతున్న అతను తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు అయితే సృష్టించబోతున్నారు. ఏ వాసిగా? తొలి హర్యానా వాసిగా అనమాట. ప్రధాని న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ పదవి కాలం ఆదివారంతో ముగిసిపోయింది. సో జస్టిస్ సూర్యకాంత్ 1960 నుండి ఫిబ్రవరి 10లో హర్యానాలో హిసార్ జిల్లాలో జన్మించారనమాట. ఇప్పుడు 53వ సిజేగా ఎవరు వచ్చారు? సూర్యకాంత్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇతను హర్యానా వాసి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 200 ఏళ్ల నాటి హిందూ చిత్రాల ఎగుమతిపై బ్రిటన్ నిషేధం అంటూ రావడం అయితే జరిగింది. దాదాపు 2 శతాబ్దాల క్రితం చిత్రీకరించినటువంటి దేవి గాథల్ని తెలియజేసే హిందూ మతానికి చెందిన 56 అపురూప చిత్రాల ఎగుమతిపై బ్రిటన్ ప్రభుత్వం నిషేధం విధించింది. దేవి మాత ఉద్భవాన్ని, ఆ దేవి సాధించిన విజయాలను చిత్రీకరించినటువంటి ఈ చిత్రాల ధర ఎంత? 3.29 కోట్లుగా నిర్ణయించారు. దేవి మాతకు సంబంధించిన నిశ్శబ్ద ధ్యాన దృశ్యాల నుంచి కాళీమాతగా ఆ తల్లి సాగించిన యుద్ధం వరకు అనేక అపురూప దృశ్యాలతో కూడుకున్నటువంటి ఈ చిత్రాలు బంగారు, వెండి పూతలతో వేశారు. సో ఎంతో అందంగా ఉన్న ఈ చిత్రాలు బ్రిటన్లోని అపూర్వమైనవి అన్నమాట. బ్రిటన్ సాంస్కృతిక శాఖ మంత్రి బోరోనెస్ పియోనా ట్రైక్రాస్ అన్నారు. 1810 ప్రాంతంలో చిత్రించిన ఈ చిత్రాలు పంజాబ్లోని కాంగ్రా ప్రాంతంలో రూపొందబడ్డాయి. సో ఈ కళాఖండాల చిత్రకారుడు ఎవరన్నది ఇంకా నిర్ధారించలేదు. ఈ అపురూప చిత్రాలు 1980 నుంచి స్పింక్ అండ్ సన్ అనే కళాఖండాల సేకరణ సంస్థ ఆధీనంలోనే ఉన్నాయన్నట్టు. సో అంతకుముందు అవి బ్రిటన్ పాలనలో ఉన్న భారత్లో అనేక పరిపాలిక, న్యాయ, రాజకీయ పదవులను నిర్వహించిన డాక్టర్ అల్మా కమరుద్దీన్ లతీఫీ వద్ద ఉండేవంట. సో ఇప్పుడు ఈ 200 ఏళ్ల నాటి హిందూ చిత్రాలని ఎగుమతిపై నిషేధం విధించిన దేశం ఏదంటే బ్రిటన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే హీరో అజిత్కు జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే రావడం జరిగింది. సినిమాల్లో నటిస్తూనే ప్రొఫెషనల్ కార్ రేసర్గాను అజిత్ రాణిస్తున్నాడు అనమాట. సో కార్ రేసింగ్ ఇండస్ట్రీలో సాధించిన విజయాలు, ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ ట్రాక్లో ఇండియా ప్రతిష్టను పెంచేందుకు గాను జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025 పురస్కారాన్ని ఫిలిప్ చారియోల్ మోటార్ స్పోర్ట్స్ గ్రూప్ అందజేసింది. ఇటలీలో జరిగిన కార్యక్రమంలో అజిత్కు ఎస్ఆర్ఓ మోటార్ స్పోర్ట్స్ గ్రూప్ సిఇఓ స్టెఫెన్ రాటిల్ అవార్డు అయితే అందజేయడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే వరల్డ్ బెస్ట్ సిటీస్లో హైదరాబాద్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోని ఉత్తమ నగరాల జాబితాలో మన దేశంలోని 4 సిటీలకైతే చోటు దక్కింది. వరల్డ్ బెస్ట్ 100 సిటీస్లో బెంగళూరు 29వ స్థానంలోను, ముంబై 40వ స్థానంలోను, ఢిల్లీ 54 ప్లేస్ అయితే దక్కించుకోగా మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ 82వ ప్లేస్లో అయితే నిలిచిందని చెప్పుకోవచ్చు. దీంతోపాటు హైదరాబాద్కు మరో అరుదైన గౌరవం కూడా దక్కింది. ఈ యొక్క టాప్ 100 టెస్టీ నగరాల జాబితాలోనూ మన సిటీ 50వ స్థానాన్ని దక్కించుకుందనమాట. సో రిసోర్సెన్స్ కన్సల్టెన్సీ, ఇప్సోమా మార్కెట్ రీసెర్చ్ కంపెనీ కలిసి ఈ యొక్క వరల్డ్ బెస్ట్ సిటీస్ రిపోర్ట్ భాగంగా మొత్తం ఎంత 276 నగరాలను పరిశీలించి ర్యాంకులు ప్రకటించగా ఈ యొక్క ర్యాంకింగ్లో 34 కేటగిరీలో పరిగణనలోకి తీసుకున్నారు. ఈ యొక్క లవబిలిటీ, ప్రాసెసరిటీ వంటి అంశాలపై విశ్లేషణ చేశారు. ఈ జాబితాలో క్యాపిటల్స్ ఆఫ్ క్యాపిటల్గా పేరున్నటువంటి లండన్ వరుసగా 11వ మొదటి స్థానాన్ని అయితే దక్కించుకుంది. 2వ స్థానంలో న్యూయార్క్, 3వ స్థానంలో ప్యారిస్, 4వ స్థానంలో టోక్యో, 5వ స్థానంలో మాడ్రిడ్, 6వ స్థానంలో సింగపూర్, 7వ స్థానంలో రోమ్, 8వ స్థానంలో బెర్లిన్ అయితే నిలిచాయి. మన ఈ యొక్క బెస్ట్ సిటీస్లో మన హైదరాబాద్ వచ్చేసి 82వ స్థానంలో అయితే నిలిచిందని చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 10,000 ఏండ్లకు బద్దలైన హేలీ గుబ్బే అగ్నిపర్వతం అంటూ రావడం అయితే జరిగింది. 10,000 ఏండ్లలో మొదటిసారి అన్నమాట ఈ అగ్నిపర్వతం బద్దలవడం. మరి ఇది ఎక్కడుందంటే ఆఫ్రికా ఖండం ఉంది కదా, ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియాలోని ఉన్న ఈ యొక్క హేలీ గుబ్బే అనే అగ్నిపర్వతం 10 ఏళ్లలో తొలిసారిగా బద్దలైంది. సో అసాధారణ భౌగోళిక సంఘటన విస్ఫోటం కారణంగా వెలువడినటువంటి భారీ బూడిద మేఘాలు ఎర్ర సముద్రం దాటి అరేబియా ద్వీపకల్పం మీదుగా మన భారతదేశం వైపు కూడా విస్తరిస్తున్నాయని చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే యునెస్కో ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం అంటూ రావడం అయితే జరిగింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోని యునెస్కో ప్రధాన కార్యాలయం ఉంటుంది కదా, అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం అయితే ఆవిష్కరించారు. విగ్రహ యొక్క ఆవిష్కరణ కార్యక్రమంలో యునెస్కో డైరెక్టర్ అయినటువంటి జనరల్ ఖలేద్ ఎల్ ఎనానీ 50 దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం రోజున ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వకారణమని ప్రధాని మోడీ ఎక్స్లో పేర్కొన్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ ఎన్నికల సంఘం అధ్యక్షుడిగా ఎవరు సిఈసి జ్ఞానేష్ కుమార్ అంటూ రావడం అయితే జరిగింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ ప్రజాస్వామ్యం ఎన్నికల సహాయ అంతర్జాతీయ సంస్థ అయినటువంటి IIDEA అధ్యక్ష పదవిని చేపట్టనున్నట్లు 2026 సంవత్సరం కాలంలో జరిగే కౌన్సిల్ సమావేశాలకు ఆయన అధ్యక్ష వహిస్తారని ఎన్నికల సంఘం బుధవారం నాడు తెలిపింది. డిసెంబర్ 3న స్వీడన్లోని స్టాక్హోమ్లో జరగనున్నటువంటి IIDEA సభ్య దేశాల సమావేశంలో ఆయన అధ్యక్ష పదవిని స్వీకరిస్తారని తెలిపింది. సో ఈ సంస్థలో 35 దేశాలకు సభ్యత్వం ఉందని, పరిశీలక హోదాలో అమెరికా, జపాన్లు ఉన్నాయని తెలుస్తుంది. సో అంతర్జాతీయ ఎన్నికల సంఘం అధ్యక్షుడిగా సిఈసిగా ఎవరు జ్ఞానేష్ కుమార్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అండమాన్లో పగడపు దిబ్బల పరిశోధన కేంద్రం అంటూ రావడం అయితే జరిగింది. అది ఎక్కడ మన భారత్లోనే తొలిసారిగా అంటూ శ్రీ విజయపురం అంటే దేశంలోనే తొలిసారిగా అండమాన్ మరియు నికోబార్ దీవులలో జాతీయ పగడపు దిబ్బల పరిశోధన కేంద్రం ఈ యొక్క NCRRIని ఏర్పాటు చేయనున్నారనమాట. ఎక్కడ మన అండమాన్ దీవులలో. ఈ దక్షిణ అండమాన్లోని చిడియాటాపులో ₹120 కోట్లతో ఖర్చుతో అంట ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కేంద్ర యొక్క పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నిర్మించనుంది. సో ఇది పగడపు దిబ్బల అధునాత పరిశోధన నిర్వహణ పరిరక్షణ కేంద్రంగా నిలుస్తుందని అండమాన్ నికోబార్ ప్రాంతీయ జులాజికల్ సర్వే ఆఫీసర్ ఇన్ఛార్జ్ అయినటువంటి శివ పెరుమాన్ ఉన్నాడు కదా, అతను వెల్లడించడం జరిగింది. సో తుఫాన్ నుంచి తీర ప్రాంతానికి సహజ రక్షణను అందించడంలోనూ పగడపు దిబ్బల కీలక పాత్రలు అయితే పోషిస్తాయి. అలలను అడ్డుకుంటాయంట, తీర ప్రాంతంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ వాటిల్లకుండా నివారిస్తాయని చెప్పి ఆయన తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సిబిఐసి చైర్మన్గా వివేక్ చతుర్వేది అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క కేంద్ర పరీక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు సిబిఐసి చైర్మన్గా ఎవరంట వివేక్ చతుర్వేది నియమితులైతే అయ్యారు. సో ఈ మేరకు నియామకాలపై ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ ఆమోదం కూడా తెలిపింది. ఇప్పటి వరకు ఈ హోదాలో ఉన్నది ఎవరు ఇంతకుముందు కంటే సంజయ్ కుమార్ అగర్వాల్ అన్నట్టు ఈ 2025 నవంబర్ 28న పదవి విరమణ అయితే చేశారన్నమాట. సో ఆయన స్థానంలో ఇప్పుడు ఎవరు వివేక్ చతుర్వేది బాధ్యతలు అయితే చేపట్టనున్నారు. ఇతను ఎప్పుడు 1990 బ్యాచ్ IRS అధికారి అయినటువంటి ఈ యొక్క చతుర్వేది ప్రస్తుతం సిబిఐసి బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడైతే సిబిఐసి చైర్మన్గా అయితే ఈ యొక్క వివేక్ చతుర్వేది అయితే బాధ్యతలు చేపట్టనున్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 8 నుంచి 13 వరకు ఎర్రకోటలో యునెస్కో సభ అంటూ రావడం అయితే జరిగింది. మన సాంస్కృతిక వారసత్వం ప్రత్యక్షంగా కనిపించే కట్టడాలలోనే కాదు, పరోక్షంగా కూడా ఆచారాలు, తాత్విక ధార, జ్ఞాన సంపదలోనే ఇమిడి ఉంటుందన్నట్టు. సో పరోక్ష సంస్కృతి వారసత్వంపై ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక పరిరక్షణ సంస్థ అయినటువంటి యునెస్కో ఉంది కదా, యునెస్కో నిర్వహించే సమావేశానికి మొట్టమొదటిసారిగా భారతదేశం ఆతిథ్యం అయితే ఇవ్వబోతుంది. సో ఇది డిసెంబర్ 8 నుంచి 13 వరకు ఢిల్లీలోని ఎర్రకోట ఉంది కదా, ఈ యొక్క సమావేశంలో జరుగుతుందన్నమాట. సో అందుకే డిసెంబర్ 5 నుంచి 14వ తేదీ వరకు సందర్శకులు ఎర్రకోటకు సందర్శించే వీలు ఉండదు. అంటే ఇక్కడ సమావేశాలు జరుగుతున్నాయి కదా, సో సందర్శకులకైతే సందర్శించడానికి వీలైతే ఉండదన్నమాట. సో నవంబర్ 10న ఎర్రకోట వద్ద కార్ బాంబు పేలుడులో 15 మంది మరణించి పలువురు గాయపడిన నెల రోజుల తర్వాత జరిగే ఈ సమావేశం కోసం బందోబస్తును అయితే పటిష్టం చేశారని చెప్పొచ్చు. సో ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఈ కోటలో జరిగే యునెస్కో సమావేశానికి యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధి ఎవరు విశాల్ శర్మ అధ్యక్షత అయితే వహిస్తారన్నమాట. 2024 జూలై 21 నుంచి 31 తేదీలలో ఢిల్లీలోని భారత మండపంలో ప్రపంచ వారసత్వ సంఘం 46వ సమావేశం అయితే జరిగింది కదా, దానికి కూడా శర్మనే అధ్యక్షత అయితే వహించారు. సో ఇప్పుడు 8 నుంచి 13 వరకు ఎర్రకోటలో యునెస్కో సభ అయితే జరగబోతుంది.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆసియా పవర్ ఇండెక్స్లో మన భారత్ ప్రధాన శక్తిగా 3వ స్థానంలో నిలవడం అయితే జరిగిందన్నట్టు. అయితే ఇది ఆసియా పవర్ ఇండెక్స్ ఈ 2025 కాను మన భారత్ ఎన్నో స్థానము 3వ ప్రధాన శక్తిగా అయితే నిలవడం జరిగింది. మరి ఏ దేశాన్ని వెనుకకు నెట్టి మన భారతదేశం 3వ స్థానానికి వచ్చిందంటే జపాన్ అనే దేశాన్ని వెనుకకు నెట్టి మన భారతదేశం 3వ స్థానంలో నిలవడం అయితే జరిగింది. మరి మొదటి 2 స్థానంలో నిలిచిన దేశాలు ఏమిటంటే ఒకటి అమెరికా, ఇంకొకటి చైనా అన్నమాట. 3వ స్థానంలో మన భారత్, 4వ స్థానంలో జపాన్ అయితే నిలవడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ICAI గిన్నిస్ రికార్డు అంటూ రావడం అయితే జరిగింది. ముంబైలో ఒకే రోజులో అతిపెద్ద కెరియర్ సలహా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఏమైందంట ప్రపంచ రికార్డు అయితే సృష్టించి గిన్నిస్ రికార్డు కూడా సాధించినట్లు చార్టర్ అకౌంటెంట్ల అత్యున్నత సంస్థ అయినటువంటి ICAI శుక్రవారం నాడు వెల్లడించింది అన్నట్టు. సో ఈ సెషన్లో 7,400 మందికి పైగా విద్యార్థులు అలాగే ఇతర వ్యక్తులు కూడా పాల్గొన్నారు. కెరియర్ ఇన్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ఫర్ యూత్ అంటే CAFY 4.0 సూపర్ మెగా కెరియర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ను గురువారం దేశవ్యాప్తంగా అయితే నిర్వహించారు. సో ఇందులో మొత్తం 1.3 లక్షల మంది పాల్గొన్నారు అన్నట్లు. సో ఈ యొక్క ముంబై కార్యక్రమంలో 7,400 మంది విద్యార్థులు, అధ్యాపకులు, ప్రిన్సిపాల్ ఇతర పాల్పంచుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు ఉన్న 6,166 మంది విద్యార్థుల రికార్డును బద్దలు కొట్టినట్లు ICAI ప్రెసిడెంట్ అయినటువంటి చరణ్జీత్ సింగ్ నందా అయితే ప్రకటించడం జరిగింది అన్నట్లు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భారత్కు పుతిన్ అంటూ రావడం అయితే జరిగింది. రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ ఉన్నాడు కదా, 2 రోజుల పర్యటన నిమిత్తం మన భారత్కి అయితే రాబోతున్నారు. దానికి ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు వచ్చే నెల 4-5 తేదీల్లో ఆయన పర్యటించనున్నారంటే మన భారతదేశంలో. మోడీతో జరిగే ఈ యొక్క భారత్ రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై అయితే చర్చించనున్నారు ఈ ఇరు అధ్యక్షులు. అయితే ఈ సందర్భంగా కొన్ని కీలక ఒప్పందాలు కూడా కుదిరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మన భారత్పై అమెరికా 50% సుంకాలు విధించిన సంగతి తెలిసింది కదా. సో దాని నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకొని ఉందన్నమాట. సో రూపాయి, రూబుల్తో ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేసే మార్గాలు కూడా పాశ్చాత్య దేశాలు కూడా రష్యాపై విధించిన ఆంక్షలు ఉన్నాయి కదా, దీని నేపథ్యంలో కూడా ఇంధన సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడం, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ఉక్రెయిన్ వివాదం, పౌర అణుశక్తి తదితర కీలక అంశాలను కూడా ఈ నేతలిద్దరైతే మధ్య చర్చకైతే రానున్నట్టు తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్లో అద్భుతంగా పనిచేసినటువంటి S-400 షిప్ను కొత్త బ్యాచ్ కొనుగోలుపై కూడా సైతం చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. 2021 డిసెంబర్లో పుతిన్ భారత్లో పర్యటించారు. మళ్ళీ తర్వాత ఇప్పుడే రావడం అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వివాదాస్పద మ్యాప్తో నేపాల్ కొత్త రూపాయలు 100 రూపాయల నోట్లు అంటూ రావడం అయితే జరిగింది. భారత్, నేపాల్ మధ్య వివాదాస్పదంగా ఉన్న ఈ యొక్క కాలాపాని, లిపుల్ లేక్, లింపియాదూరా ప్రాంతాలతో కూడినటువంటి మ్యాప్తో నేపాల్ కేంద్ర బ్యాంక్ ఏం చేసిందంట 100 రూపాయల నోట్లను అయితే గురువారం నాడు విడుదల చేసింది. సో ఇది 2024 సంవత్సరంలోనే తయారైనట్లుగా చూపించినా కూడా ఈ కొత్త నోట్ల వెనుక వైపు మధ్య భాగంలో లేత ఆకుపచ్చ రంగుతో వివాదాస్పద నేపాల్ మ్యాప్ అయితే ఉంది. దీనిపై NRB అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఏమన్నారంటే ఈ రూపాయల 100 నోట్లపై ఇదివరకే తమ దేశ మ్యాప్ ఉందని 2020లోనే సవరించిన మ్యాప్ను ప్రభుత్వం విడుదల చేయడంతో దానికి అనుగుణంగా కొత్త నోట్లను కూడా తాజాగా జారీ చేసినట్లు వివరించారన్నమాట. సో ఈ యొక్క 3 ప్రాంతాలను తమవిగా భారత్ పేర్కొంటుండగా వాటిని తమ ప్రాంతాలుగా చూపుతూ సవరించిన మ్యాప్ను KP శర్మ ఓలీ ప్రభుత్వం 2020లో విడుదల చేసినటువంటి దీనిపై అప్పట్లోనే భారత్ తీవ్ర నిరసన కూడా తెలపడం జరిగిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రష్యాలో వాట్సాప్పై నిషేధం అంటూ రావడం అయితే జరిగింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్పై నిషేధం విధించేందుకు గాను చర్యలు తీసుకుంటున్నట్లుగా రష్యా అయితే వెల్లడించింది. తమ దేశంలోని చట్టాలకు అనుగుణంగా వాట్సాప్ పనిచేయడం లేదని, నేరాలను అరికట్టడంలో తమకు సహకరించడం లేదని రష్యా ప్రభుత్వం అయితే ఆరోపించిందన్నమాట. చట్టాలకు అనుగుణంగా సర్వీసులు లేకపోతే సంపూర్ణ నిషేధం విధిస్తామని హెచ్చరించింది. వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా యూజర్లు దేశీయ యాప్లతో ఎంచుకోవాలని సూచించిందన్నమాట. సో ఈ విషయంపై వాట్సాప్ మాతృ సంస్థ మేటా స్పందిస్తే ఏమందంటే యూజర్ల డేటా కమ్యూనికేషన్ సురక్షితంగా ఉంటే హక్కును ఉల్లంఘించేలా రష్యా చర్యలు తీసుకుందని, వాటిని తాము అడ్డుకుంటున్న కారణంగానే తను మేనేజింగ్ యాప్పై నిషేధం విధించడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించిందన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.